హలో! ఈ వీడియోలో వచ్చేసి నేను ఆక్వాలాజికా సన్ స్క్రీన్ ఫుల్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ షార్ట్‌లో అప్లోడ్ చేశాను. సో, ఇదొచ్చేసి లాంగ్ వీడియో అనమాట. మీకు సన్ స్క్రీన్ కోసం డీటెయిల్‌గా ప్రతిదీ నేను ఈ వీడియోలో అయితే చేశాను. సో, ఫుల్ వీడియో చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదొచ్చేసి నేను ఈ వీడియోలో వచ్చేసి నేను ఆక్వాలాజికా డ్యూ ప్లస్ గ్లో సన్ స్క్రీన్ అయితే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐ ఛానల్ వైజ్ ఆఫ్ పిల్లా వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఈరోజు నీకు మంచి సన్ స్క్రీన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో మంచిది ఎందుకంటున్నా అంటే నేను ఆల్రెడీ 8 months నుంచి యూజ్ చేసిన తర్వాతే మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరం సన్ స్క్రీన్ ప్రిఫర్ చేస్తాము. యాక్చువల్ చెప్పాలి అంటే సన్ స్క్రీన్ 365 days అయితే అప్లై చేయాలి. కానీ చాలామంది మిస్టేక్ చేస్తారు, అప్లై చేయరు. ఈవెన్ ఇప్పుడు నుంచైనా అప్లై చేయండి. మనం సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే మనకి బేగా ఫేస్లో మీకు యాంటీ ఏజింగ్, అలానే పిగ్మెంటేషన్, స్కిన్ డల్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇప్పుడు ఎండలో డైరెక్ట్గా మనం వెళ్ళినా సరే వెంటనే మనకి సన్ బర్న్ అవుతుంది. సో యూవీ రేస్ ఇవన్నిటి నుంచి ప్రొటెక్షన్ అనేది మనకి సన్ స్క్రీన్ నుంచే వస్తుంది. ఒకవేళ మీద ఆయిలీ స్కిన్ అయితే మీరు మాయిశ్చరైజర్ని అవాయిడ్ చేసి సన్ స్క్రీన్ ఒక్కటే అప్లై చేసుకున్నా పర్లేదు. లేదంటే మీరు ఆ మాయిశ్చరైజర్ రాసిన తర్వాత సన్ స్క్రీన్ అయితే రాయాలి. మన స్కిన్ కేర్లో కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది మాయిశ్చరైజర్ తప్ప, తర్వాత సన్ స్క్రీన్ అనమాట. ఓకే, సో ఈరోజు మీకు వచ్చి ఈ ప్రోడక్ట్ ఆక్వాలాజికా గ్లో ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్ రివ్యూ ఇస్తున్నాను. ఇది మనకి పపాయ అండ్ వైటమిన్ సి ఉంది. అండ్ దీంట్లో మీరు చూసుకుంటే SPF 50 ఉంది. అండ్ ఈ రోజుల్లో ఉండే మనకి ఈ ఎండలకి SPF 50+ ఉండేదే ఎప్పుడైనా తీసుకోవాలి. దానికంటే తక్కువ తీసుకుంటే అది మనకి వర్క్ చేయదు మన స్కిన్కి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే PA+++4+ ఉన్నాయి దీనికైతే. అండ్ UVB రేస్ కూడా ఉన్నాయి దీంట్లో మీరు చూసుకుంటే. ఇది వచ్చి 50 grams ప్రోడక్ట్. దీనికి నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా, మీకు ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంది. ఇది యాక్చువల్ ప్రైస్ మీరు ఇక్కడ చూసుకుంటే, మీరు ఇక్కడ యాక్చువల్ ప్రైస్ చూసుకోండి 449 రూపీస్ ఉంది. కానీ కొన్ని వెబ్సైట్స్లో మీరు చూసుకుంటే 400, 399 అలా ఉంది. అండ్ దీని ప్యాకేజింగ్ చూస్తే మనకి ఇలా పంపులో ఉంది, అలా ట్యూబ్ ఉంది. నేనైతే ఇలా పంపు తీసుకున్నాను. అండ్ ఈ సన్ స్క్రీనే ఎందుకు తీసుకున్నాను అంటే ఇది మంచి డ్యూయీ ఫినిష్ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ మనం రాసుకున్న వెంటనే మనకి గ్లో ఉండాలి, ఇన్స్టెంట్ గ్లో ఉండాలి, అండ్ మంచి డ్యూయీ ఫినిష్ ఉండాలంటే మీరు ఈ సన్ స్క్రీన్ అయితే ట్రై చేయండి. ఇది మనకి డ్రై స్కిన్ వాళ్ళకి, అలానే నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది సూట్ కాదు. ఎందుకంటే ఇది బేగా మన స్కిన్లో అబ్జర్వ్ అనేది అవ్వదు, కొంచెం టైం పడుతుంది కంపేర్ టు వేరే సన్ స్క్రీన్స్ ఉంటాయి దానికన్నా. ఎందుకంటే ఇది కొంచెం దీని టెక్స్చర్ చూపిస్తాను మీకు. టెక్స్చర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూస్తున్నారా, ఇలా ఉంటుంది, కొంచెం థిక్గా ఉంది. సో ఇది థిక్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు అబ్జర్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది సూట్స్ ఫర్ డ్రై స్కిన్, అలానే కాంబినేషన్ స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్ వాళ్ళకైతే ఏదైనా సూట్ అయిపోతుంది. ఓకే, కానీ ఇది రాసుకుని వెంటనే మీరు చూస్తే మీ స్కిన్ చాలా హైడ్రేట్గా అండ్ గ్లోగా ఉంటుంది. ఓకే, సో చూసారా ఎంత గ్లోగా ఉంది, అస్సలు వైట్ క్యాస్ట్. ఇంకోటి, మనం చాలామంది సన్ స్క్రీన్స్ ఎందుకు యూజ్ చేయమంటే మన స్కిన్ కొంచెం వైట్ క్యాస్ట్ రిలీజ్ చేస్తుందని చెప్పి, లేదంటే కొంచెం హెవీ అయిపోద్ది, గ్రీజీగా ఉంటుంది అని చెప్పేసి మనం యూజ్ చేయం సన్ స్క్రీన్. కానీ ఇది చాలా లైట్ వెయిట్, మీకు లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఇంకోటి చూస్తే మీరు ఇక్కడ వైట్ క్యాస్ట్ అనేది అస్సలు ఉండదు. ఓకే, వైట్ క్యాస్ట్ అనేది అస్సలు ఉండదు. అండ్ చాలా న్యాచురల్గా మీకు డ్యూ ఫినిష్ ఉంటుంది, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది ఈ సన్ స్క్రీన్ అయితే. ఓకేనా, సో ఇది వచ్చేసి మెయిన్ మనకి అంటే ఏ స్కిన్ టోన్కైనా సూట్ అవుతుంది. ఓన్లీ ఆయిలీ వాళ్ళకి ఎందుకు అవ్వదంటే వాళ్ళు స్కిన్ ఆయిలీగా ఉంటుంది, రాసుకుంటే కొంచెం హెవీగా ఉంటుంది, ఇంకా కొంచెం గ్రీజీగా ఉంటుంది. ఎందుకంటే దీని కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది కాబట్టి. ఓకేనా, అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఒక్కసారి రాస్తారు సన్ స్క్రీను, ఒక్కసారి కాదు, మనం రీఅప్లై చేస్తూ ఉండాలి. 2 అవర్స్కి ఒకసారి, 3 అవర్స్కి ఒకసారి రీఅప్లై చేయాలి. అండ్ మన దీని క్వాంటిటీ ఉంది కదా, అది మీరు కొంచెం ఎక్కువ తీసుకొని అప్లై చేయాలి, తక్కువ కాకుండా ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనం 3 రూల్ ఫింగర్ ఉంటుంది కదా, సో 3 రూల్ ఫింగర్ ఎందుకు ఉందంటే దాంట్లో మనకి కొంచెం
ఇది ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ వస్తుంది. మన ఇలా 3 రూల్స్ ఫింగర్లో చేసుకుంటే మనకి ఇది ఉంటుంది కదా క్రీము, అది కొంచెం మనకి ఎక్కువ వస్తుంది. సో ఇంత సరిపోయినంత తీసుకోవాలి మన ఫేస్ మొత్తంకి, అండ్ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి. ఓకేనా, తక్కువ క్వాంటిటీ అప్లై చేసుకుంటే అది మనకి వర్క్ చేయదు. ఇంకోటి, సన్ స్క్రీన్ ఎప్పుడైనా బయటికి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందే అప్లై చేయాలి. సన్ స్క్రీన్ వచ్చి మనం బయటికి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందే అప్లై చేయాలి. సో మీరు చూస్తున్నారా ఎంత నేచురల్గా గ్లో ఉంది. సో హాఫ్ అన్ అవర్ ముందే మీరు అప్లై చేసుకుంటే మీ స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది, అండ్ అది మనం బయటికి వెళ్ళిన వర్క్ అయితే చేయడం స్టార్ట్ అవుతుంది. సో అది ఈ సన్ స్క్రీన్ వచ్చేసి, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ డ్రై స్కిన్ వాళ్ళు అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది మంచి న్యాచురల్ లుక్ ఇస్తుంది, మీకు ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, హైడ్రేటింగ్గా మన స్కిన్కి ఉంటుంది. అండ్ దీంట్లో ఏమంటే మనకి వైటమిన్ సి అండ్ పపాయ ఉంది కాబట్టి మన స్కిన్ని బ్రైట్నింగ్ చేస్తుంది. సో చాలామందికి స్కిన్ బ్రైట్నింగ్ ఉండాలి అని చెప్పి చాలా అనుకుంటారు కదా. సో స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇది రాసుకున్నట్టే మనకి పిగ్మెంటేషన్ అనేది ఒకేసారి పోతుందని చెప్పను, స్లోగా రెడ్యూస్ అవుతుంది, డార్క్ స్పాట్స్ పోతాయి, మళ్ళీ స్కిన్ అయితే మంచిగా బ్రైట్ అయితే అవుతుంది. ఓకే, సో కంపల్సరీగా మీరు సన్ స్క్రీన్ అనేది ఎవ్రీడే యూజ్ చేయండి. అండ్ ఈ సన్ స్క్రీన్ అనే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ మెయిన్ సన్ స్క్రీన్స్లో మనం ఎప్పుడు అప్లై చేసినా మీరు ఐస్కి అయితే అప్లై చేసుకోకండి. ఐస్కి అప్లై చేసుకుంటే ఏ సన్ స్క్రీన్ కళ్ళు మండుతాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇదేమంటే వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ అయితే కాదు. అదొక్కటే దీంట్లో మైనస్ పాయింట్ అనమాట. మనకి మిగతావన్నీ మీకు ప్లస్సే ఉంటాయి దీంట్లోని. ఎందుకంటే ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, వైట్ క్యాస్ట్ ఉండదు, చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది, మంచి గ్లోయి అంటే ఫినిషింగ్ ఇస్తుంది మనం అప్లై చేసుకునే వెంటనే. అండ్ దీంట్లో మీకు ఏమొచ్చి ఇది కూడా ఉంది, ఏమంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా స్క్రీన్లోనే సరిగ్గా, ఇప్పుడు యూనిక్ వాటర్లాక్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. ఓకే, అండ్ ఇది చాలా గ్లోయీగా ఉంటుంది. అండ్ మీకు ఈ సన్ స్క్రీన్ రాసుకుంటే స్కిన్ బ్రైటన్ అవుతుంది అండ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది. మంచి డ్యూయూ ఫినిష్ సన్ స్క్రీన్ ఇది. సో ఇది వచ్చి మనకి డ్రై స్కిన్ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఆయిలీ స్కిన్ కూడా చూపిస్తాను. అది కూడా ఉంది నా దగ్గర, డీటాన్ది. ఇది మాత్రం కాంబినేషన్ నార్మల్ స్కిన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ఇంత పెద్ద 50 గ్రామ్స్ ప్రోడక్ట్ వద్దు అనుకుంటే మీకు 30 గ్రామ్స్లో ట్యూబ్ కూడా ఉంటుంది. సో ఏది యూజ్ చేసినా సరే, మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేసినా సరే, మనం బిఫోర్గానే ఆ స్కిన్ వచ్చేసి మనం ఏమంటారు ప్యాచ్ టెస్ట్ అయితే చేయాలి. చేసిన తర్వాత మీరు ట్రై చేయండి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి ఇలాగా నేను ట్యూబ్లో ఉన్నది తీసుకున్నాను. సో మీరు మాత్రం నేను ఇలా బాటిల్ ప్యాకేజ్ తీసుకున్నాను 50 గ్రామ్స్. దీనికి వచ్చేసి మనకి ట్యూబ్ కూడా ఉంటుంది. ఇది పంప్. సో పంప్లో ఏమంటే మనకి ఇలా వచ్చేస్తుంది కదా డైరెక్ట్గా, అంటే హ్యాండ్కి ఏం పెట్టుకోకుండా ఇలా వస్తుందని చెప్పి నేను తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది. సో దీని కన్సిస్టెన్సీ చూస్తున్నారా, కొంచెం థిక్గా ఉంటుంది. వేరే చూపిస్తాను మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళది. అది కొంచెం ఏమవుతుందంటే మనకి కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది, బేగా స్కిన్కి అబ్జర్వ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. దీని మీద ఇంకా ఏవైనా కమెంట్స్ ఏవైనా ఉంటే, మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. ఓకేనా, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అవుతే ఒక కమెంట్ చేసి లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో నేను ఆయిలీ స్కిన్ కోసం, ఇదే బ్రాండ్లో ఆయిలీ స్కిన్ కోసం నేను వీడియో చేస్తాను. ఓకేనా.